మీ అందరికి కూడా తెలుసు, నేను మొన్న ఒక స్టోరీ చేశా, టీమ్ సాయి ప్రసాద్ గురించి ఒక స్టోరీ చేశా. ఎందుకు చేశాను అంటే అందులో ఉన్నటువంటి కొంతమంది బాధితుల్లో, ఆయన వల్ల ఉన్నటువంటి కొంతమంది బాధితుల్లో దాంట్లో స్వయాన నా స్నేహితురాలు ఉన్నది. ఇప్పుడు నేను ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడినా. ఆమెకు ఒక ఫ్యామిలీ లైఫ్ ఉన్నది, ఒక భర్త ఉన్నది, ఒక కుటుంబం ఉన్నది. షాదియా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నా, నీకు దండం పెడతా, నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్తే అసలు ఏంటని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేసి నేను దాని మీద ఒక స్టోరీ చేసిన. ఎందుకంటే ఎవరెవరు ఆల్రెడీ నేను ఆ స్టోరీలోనే చెప్పినా. ఓకే, ఇక వీళ్ళు ఈ టీమ్ సాయి ఏం చేస్తున్నాడు, నా మీద వీడియోలు చేయించడం షూరు చేసిండు. అది కూడా ఎవరి ఛానల్లో, కేటీఆర్కి సంబంధించినటువంటి ఛానల్లో. నేను అడిగేది ఏంటంటే, అంటే ఒక బీజేపీ నాయకుడి మీద ఒక అబాండాలు వేసినప్పుడు నేను మాట్లాడింది ఒక నేషనల్ బీజేవైఎం ట్రెజరర్ గురించి, ఒక మహిళ వస్తుంది, దాంట్లో ఇంటర్వ్యూ చెప్పి ఆమె ఏదేదో మాట్లాడుతుంది, బరెల కోరుతుంది, ఏదేదో మాట్లాడుతూ ఉంది, మాట్లాడుతూ ఉంది. నేను అడుగుతున్న వాళ్ళు కూడా ఆడవాళ్ళే కదా, తొందర ఎందుకు పడతారు? ప్రూఫ్స్ లేవనా? ఇప్పుడు ఉట్టుగానే బట్టగాల్చి మీదే ఏం కదా. ఒక నేషనల్ బీజేవైఎం ట్రెజరర్ మీద ఒక అలిగేషన్ చేసినప్పుడు, అతనితో సంఘంలో ఉన్నటువంటి నాయకులతోటి కూడా సత్సంబంధాలు ఉన్నప్పుడు, ధర్మపురి అరవింద్ గారు లాంటి వాళ్ళు కూడా క్లోజ్ అయినప్పుడు నేనంత డేర్గా వచ్చి చెప్పాను, ఒక ఎక్స్పోజ్ చేశాను అంటే ఏం లేకుండా చేసేంత పిచ్చిదానైతే నేను కాదు కదండి. మీరు కూడా ఆడవాళ్ళే కదా, మీరు కూడా ఆలోచించాలి కదా. ఒక ఆడకూతురుకు అన్యాయం జరిగిందా మీకేం తెలుసు? మీకు తెలుసా? మీకు అన్ని చెప్పేస్తారా? 24/7 మీతో ఉంటారా? సరే, ఒక ఆవిడ వచ్చి సైకిల్ వంచిందంటారు. పోనీ సైకిల్ వంచడానికి డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి చెప్పండి. ఏమనంటే నా ఫ్లాట్ మీద పడతారు. ఇప్పుడు టీమ్ సాయి ఆ వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి కొన్ని 10-20 సార్లు చేసి ఉండొచ్చు. వేరే వాళ్ళతో కూడా ఫోన్లు చేపిస్తున్నాడు. నాకు డబ్బులు కావాలంటే నేను టీమ్ సాయిని అడుగుతుండే కదా. టీమ్ సాయి అన్న పైసలు పంపి నేను వీడియో డిలీట్ చేస్తా అని చెప్తుండే కదా. ఒకవేళ నేను బ్లాక్మెయిలర్ అయితే టీమ్ సాయి ఫోన్ ఎందుకు లేపట్లే చెప్పాలి దయచేసి. బీసీ నాయకులు ఏమనంటే బీసీ నాయకులు, అరే టీమ్ సాయి ఏమైనా గొప్ప లీడరా? నిజంగా ఒక బీసీ నాయకుడి మీద ఎలిగేషన్ చేయాలంటే టాప్ మోస్ట్ బీసీ నాయకులు ఉన్నారు కదా. మా బండి సంజయ్ గారు లేరా? మా ధర్మపురి అరవింద్ గారు లేరా? బీసీ నాయకులు ఎవరు లేరా అంటే? ఒకవేళ నేను పోయి శ్రావ్యపై ఎలిగేషన్ చేయాలంటే టీమ్ సాయి మీద స్టోరీ చేస్తే ఏమొస్తుంది నాకు? ఏ బండి సంజయ్ గారి మీద, ధర్మపురి అరవింద్ మీద చేస్తా. ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుందంటే మొగోడా కాదా అని చూడాలి కానీ బీసీయా ఓసీయా అని చూస్తారా? ఓసీలు తప్పు చేసినా చెప్పుతో కొట్టాల్సిందే, బీసీలు తప్పు చేసినా చెప్పుతో కొట్టాల్సిందే. ఎస్సీలు ఎవరైనా సరే అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తే, అది కూడా పెళ్ళైన మహిళలను బ్లాక్మెయిల్ చేస్తే చెప్పుతో కొట్టాల్సిందే. మీరు కూడా ఆడవాళ్ళే కదమ్మా. మధ్యలో అరే నాకు అర్థం కాక అడుగుతానండి. ఒక విషయం ఒక నెగటివిటీ స్ప్రెడ్ అయింది అంటే, ఒక వీడియో చేశామనంటే అక్కడ కులం పంచాయతీ ఎందుకు తీసుకొస్తారు? అంటే ఒక బీసీ అతను బ్లాక్మెయిల్ చేస్తే కోర్టులు కేసులు యాక్సెప్ట్ చేయవా? ఓసీ అతను తప్పు చేస్తే కోర్టులు కేసు యాక్సెప్ట్ చేయవా? ఎస్టీ అప్లై చేస్తా అంటాంది. ఎదగడం చూడలేకపోతున్నమాట. ఆయన ఏం ఎదిగిండని? ఆయన మన ప్రైమ్ మినిస్టర్ మోడీయా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? లేకపోతే మా సంఘ సంస్కృతిలో పనిచేసేటువంటి నాయకుడా? అమిత్ షాకి కొడుకా? ఎవరైనా హూ ఇస్ హీ? నేను అడుగుతున్నా, మిర్రర్ టీవీ యాజమాన్యాన్ని అడుగుతున్నా. షెల్ కంపెనీలు పెట్టుకొని అమ్మాయిల్ని బ్లాక్మెయిల్, ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీకు ప్రూఫ్స్ కావాలి కదా మిస్టర్ టీమ్ సాయి, ప్రూఫ్లు కావాలి కదా, టెన్షన్ పడకు. నేను ఆల్రెడీ ఏమని చెప్పిన వీడియోలో, ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు అంటే దాని అర్థమైంది. నెక్స్ట్ దాంట్లో ప్రూఫ్లు వస్తాయి, టెన్షన్ పడకు. ఆ వీడియోలు కూడా వస్తాయి, మళ్ళీ దానికి కూడా ఇంకో కౌంటర్ వీడియో చేయి. ఇంత పెద్ద జుజుబిగాలని చూసిన, మస్తు మందిని చూసిన. ఇది పెద్ద కథనా? వచ్చి ఇద్దరు మాట్లాడితే అయిపోయిందా? వాళ్ళ ఆడబిడ్డలే కదా. పోనీ ఈ బాధితులు ఉన్నారు. ఆ బాధితుల్లో నాది మల్కాజ్గిరి. ఆ బాధితులో నాకు తెలిసినటువంటి మహిళ, మరి తను కూడా బీసీయే కదా, మరి బీసీ ఆడబిడ్డ కదా. మరి రండి, బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ వచ్చి మాకుండండి. నేనేమన్నా ఆ వీడియోలో కూడా బ్లాక్మెయిల్ చేయడం ఆపేయన్నా. మీరు రికార్డ్స్ చూసుకొని తిరిగేసి బ్లాక్మెయిల్ చేయడం ఆపేంత వరకు టీమ్ సాయి ఈ వీడియోలో ఆగమని చెప్పిన. మీకు ప్రూఫ్లే కావాలి కదా, ప్రూఫ్లతో మీ ముందు ఉంటా. మీరు వెయిట్ చేయండి, టెన్షన్ పడకండి. అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. ప్రూఫ్లు కూడా వస్తాయి. ఆ ప్రూఫ్లు కూడా బయట పెట్టిన తర్వాత మరి ఆ మహిళలు ఏమంటారో అప్పుడు కూడా నేను వెయిట్ చేసి చూద్దాం. అండ్ అట్లాగే అందులో ఒక మహిళ అంటది, పైసలు తీసుకొని చేస్తున్నా అని చెప్తుంది. మరి నువ్వు మిర్రర్ టీవీకి ఎన్ని డబ్బులు ఇచ్చేస్తున్నావు అమ్మా వీడియో? మరి మీరు మిర్రర్ టీవీకి ఎన్ని డబ్బులు ఇచ్చేసినావు వీడియో?
ఒకవేళ పైసలు తీసుకొని చేసినా నేను బాధితురాలు పక్షాన అంటే మరి మిలిటరీ వాళ్ళు కూడా పుక్కట్లు వేసిరా, వాళ్ళు పైసలు ఏంది ఎవరు పని చేయడు కదా, మరి మిలిటరీ వాళ్ళు పుక్కట్లు వేసిరా నీకు వీడియో? టీమ్ సాయి పైసలు పంపలేదా కౌంటర్ వీడియోకి? మాట్లాడాలంటే నేను కూడా మాట్లాడతా అక్క, మీరే కాదు నాకు కూడా మాటలు వస్తాయి, అర్థమైందా? కానీ అందులో వాస్తవం ఎంత? అలా తొందర పడకండి. మీరు అన్నారు కదా ప్రూఫ్లు తీసుకురా లేకపోతే చెప్పుతో కొడతా అని అన్నారు కదా, డెఫినెట్గా టెన్షన్ పడద్దని చెప్పు మీ టీం సాయని. టెన్షన్ పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, టెన్షన్ పడద్దని చెప్పండి, కూల్గా ఉండమని చెప్పండి. అసలే వర్షాలు పడుతున్నాయి, చాలా చల్లగా ఉండమని చెప్పండి. ప్రూఫ్లతో పాటు వస్తాం ప్రతి ఒక్కటి. అసలు ఆయన ఏంది వెనకాల బ్యాక్ ఎండ్లో ఏం చేస్తాడు, పైసలు ఎడికేళ్ళు వస్తున్నాయి దగ్గర నుంచి, ఆ బాధితుల వాయిస్ రికార్డు దగ్గర నుంచి అవసరమైతే స్టూడియోలో తీసుకొచ్చి కూర్చోబెట్టే బాధ్యత నాది. ఇప్పుడు మారతారేమో అనుకున్నా, మారకపోతే ఏం చేయాలి? తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఎందుకు తీసుకురాలే శ్రావ్య? ఎందుకంటే ఒక ఆడబిడ్డ, ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడవడం నాకు ఇష్టం లేదు. ఆ కుటుంబ కలహాలు భార్యాభర్తలు ఇద్దరు విడిపోయే పరిస్థితి వస్తుంది ఆ కుటుంబంలో. తనని తీసుకొచ్చి స్టూడియోలో పెడితే నేను ఏది చేసినా ఆలోచించి చేస్తా. లేదు చేద్దామంటే చలో రెడీ, ఐఎమ్ రెడీ. కానీ చూసి తట్టుకునే దమ్ము టీం సాయికున్నదా అనేది మీరు పోయి టీం సాయిని అడగండి దయచేసి. అండ్ ఇంకోటి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే బీజేపీ మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో బురద వెళ్ళే ప్రయత్నం నేనేం చేయలేదు. మీరు ఆ వీడియో చూడండి. బీజేపీ పార్టీలో ఇటువంటి కలుపు మొక్కల్ని ఏరిపరేయండి అన్నాం. ఆల్రెడీ అమిత్ షాకి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినాం. ఆ బాధితురాలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ అమిత్ షా ఆఫీస్లో ఇచ్చినాం. రామచంద్రరావు గారు కూడా ఇచ్చినాం. మాకు కూడా సంఘ నేతలతో పరిచయాలు ఉన్నాయి, మాకు కూడా కొద్ది గొప్ప ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి, మాకు కూడా బీజేపీ హైకమాండ్తో, లోకల్ లీడర్స్ కాదు బీజేపీ హైకమాండ్తో కొన్ని పరిచయాలు ఉన్నాయి. మేము కూడా అక్కడ పోయినాం, పంపించినాం, అన్నీ చేస్తున్నాం. బ్యాక్ ఎండ్లో అన్నీ జరుగుతున్నాయి. ఇది ట్రైలర్ మాత్రమే, జర ఓపిక పట్టండి. అండ్ ఇప్పులేందే పొగరాదు. అండ్ ఈ తాటాకు చప్పుళ్లకు, ఆ పిట్ట బెదిరింపులకు శ్రావ్య భయపడదు. ఒకవేళ భయపడితే నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. బాధితుల పక్షాన టీం సాయి ఒకవేళ బీసీ బిడ్డ అయితే ఆ బాధితురాలు కూడా బీసీ బిడ్డనే. తప్పు బీసీ బిడ్డ చేసినా, ఓసీ బిడ్డ చేసినా కోర్టు ముందు శిక్ష ఒకేలాగా ఉంటుంది. చూసి ఆడకూతురు జీవితం బజార్లో పెట్టమంటారా తీసుకొచ్చి, పెళ్ళైన మహిళది. సో దయచేసి పిట్ట బెదిరింపులకు ఎవరు భయపడరు. కొద్దిగా ఓపిక పడితే అన్ని వీడియోలు కూడా బయటికి వస్తాయని చెప్పి నేను నా సోదరులకు చెప్తా ఉన్నా. మీరు బర్రె అన్నా, నక్క అన్నా, కుక్క అన్నా, నేను మాత్రం మిమ్మల్ని గౌరవిస్తా. ఎందుకంటే మహిళ పక్షాన మొట్టమొదటిగా నిలబడతాను నేను డెఫినెట్గా. నేను మహిళల జోలికి రాను. మహిళలు తప్పు చేస్తే వేలైతే చూపిస్తే తప్ప, మీరు ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని నా సోదరిగానే భావిస్తా, నా సోదరులుగానే భావిస్తా. మా అక్కలుగానే మా అక్క తిట్టిందని అనుకుంటా. కానీ అసలు వాస్తవాలు బయటికి వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. కొంచెం ఓపిక వహించండి, పేషెన్స్ తోటి ఉండండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను.